ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మేల్కొన్నట్లయితే మరి మీరు మేల్కొని వాగ్దానమును చదువుచుండగా ప్రభువుని స్తుతిస్తూ ఆయన నామమును మహిమపరచాలని ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగునుగాక. అట్టివారు ఇజ్రాయేలీల మీద నా నామమును ఉచ్చరింపవలసినట్లు నేను వారిని ఆశీర్వదించెదను. ఆమేన్. గొప్ప అమూల్యమైన వాగ్దానము. ప్రియా దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము మనము తల్లులమైన మనము వేకువజాముని లేచి ఒక వాగ్దానమును చదివి మన బిడ్డల కొరకు కన్నీరు కార్చే వరముగా ఉండాలి. మన బిడ్డల కొరకు ప్రార్థించే వరముగా ఉండాలి. ఇశ్రాయేలీలను ఆశీర్వదించిన దేవుడు ఇశ్రాయేలీల నామమును ఉచ్చరింపగలగ వారి పట్ల నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఒక తల్లి ఉదయాన్నే లేచి తన బిడ్డల కొరకు ఈ రీతిగా ఈ వాగ్దానాలను చదివి ప్రార్థించగలిగితే నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. వారు ఉన్నత స్థానంలో ఉంటారు. దేవుని ఆశీర్వాదాలను మీ బిడ్డలకు ఉండాలంటే మనము మొట్టమొదటిగా చేయాల్సింది మనము వేకువజామున లేచి ప్రార్థించాలి. ఒక తల్లిగా నీ బాధ్యత, నీ బిడ్డల కొరకు నీవు కన్నీరు కార్చే తల్లిగా ఉండాలి. నువ్వు విశ్వాసముతో నీ కుటుంబం కొరకు కన్నీరు కార్చే తల్లిగా నీవు ఉన్నట్లయితే దేవుడు ఎటువంటి కీడును నీ కుటుంబానికి రానివ్వడు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఉదయకాలమున, మధ్యాహ్నమున, సాయంకాలమున నీవు ప్రార్థించగలగాలి. నీవు ప్రార్థించినప్పుడు ఎటువంటి తెగులు నీ గుడారాన్ని అంటకుండా, ఎటువంటి రోగమును అంటకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీవు దేవునితో మాట్లాడాలి. మొట్టమొదటిగా నువ్వు మాట్లాడే వ్యక్తి దేవుడై ఉండాలి. నువ్వు ప్రార్థించి నేను స్తుతించి నీ స్తుతులు ఆయన ఆలకిస్తాడు. ఆయన సంచారము చేసే సమయము వేకువజామున ఆయన సంచారం చేస్తాడంటండి. అట్టి సమయంలో మనం ఉదయాన్నే లేచి ఆయన ఇచ్చే ఫ్రెష్ మన్నాను మనం భుజించగలిగితే, మనము ఆ మన్నాను భుజించి ఆయనతో మాట్లాడగలిగితే ప్రియా దేవుని బిడలారా, ఈ ఉదయమునే వేకువజామునే లేచి ఒక్కసారి ఆయన పాదాలు పట్టుకుని ఒక తల్లిగా నీవు ఈ కుటుంబం కొరకు కన్నీరు కార్చి చూడు. ఎటువంటి సమస్య అయినా సరే నీ చింత యావత్తును దేవుడు తీర్చగలిగే దేవుడు ఆయన. నీ సమస్త భారాన్ని దేవుని మీద వెయ్యి ఆయన చేతులకు అప్పగించు. నువ్వు ప్రార్థించు, నీ వంతు నీవు చెయ్యి, ఆయన వంతు ఆయన చేస్తాడు. అమూల్యమైన అద్భుత కార్యములు నీ కుటుంబంలో నువ్వు చూడాలనుకుంటున్నావా? నీ బిడ్డల రక్షణ, నీ భర్త రక్షణ, నీ ఆశ్చర్య కార్యములు నీవు ఆశీర్వదించబడాలనుకుంటే మోకాళ్ళు ఓను, వేకువజామున లేచి మోకాళ్ళు ఓని నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను రక్షించడానికి ఆయన పాదాలు పట్టుకో. ఆయన ఎన్నడూ ఆయన నమ్మిన వారిని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ వాగ్దానము చదవండి, మీ బిడ్డల కొరకు ప్రార్థించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తుతి స్తోత్రములు నాయన. అయా ప్రభువా, ఎంతగానో మా కొరకు నలుగుకొట్టబడ్డావు నా తండ్రి నాయన. నీ రక్తమును కార్చి చిందించి మమ్మల్ని రక్షించి అయా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉండమన్నావయ్యా. నీకు స్తోత్రాలయ్యా. సహాయం చేయండి ఉదయకాల సమయంలో ప్రభువా నాయన. అయా మా బిడ్డల కొరకు మేము కన్నీరు కార్చే తల్లిల వలె ఉంటకు సహాయం చేయండి. ఈ అమూల్యమైన వాగ్దానమును మా జీవితంలో ప్రభా, మా మరణ దినముల వరకు ప్రభా నాయన మా కుటుంబం కొరకు, రక్షణ కొరకు, మా బిడ్డల కొరకు ప్రార్థించే వరకు ఉండటకు సహాయం చేయండి. ఎవరైతే ఉదయాన్నే లేవలేకపోతున్నారో, వారి కుటుంబం కొరకు ప్రార్థించలేకపోతున్నారో అటు బిడ్డలతో మీరు మాట్లాడండి. ప్రార్థించడానికి సహాయం చేయి ప్రభా. అయ్యా ప్రతి ఒక్క స్త్రీ తన కుటుంబంలో మోకాళ్ళు కొని వేకువజామున లేచి నేను స్తుతించే వరకు ఉంటూ సహాయం చేయండి. అయ్యా ఈ వాగ్దానం చదివిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయన మాతో మీరు మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.